ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో బయటపడుతోంది. దామోదర రాజనరసింహతో పాటు జగ్గారెడ్డి ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా గుర్తించారు. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు చెందిన 120 మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు అండ్ టీం. పలు జిల్లాల కలెక్టర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు బయటపడింది. కలెక్టర్లతో పాటు వారి సీసీల నెంబర్లను ట్యాప్ చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన నిర్వాహకుల నెంబర్లను సైతం ట్యాప్ చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు, బిల్డర్లను ఎవరినీ వదిలిపెట్టలేదు ప్రభాకర్ రావు అండ్ గ్యాంగ్. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నుంచి పిలుపొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు వాంగ్మూలం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిట్. 2023 నవంబర్ నెలలో 618 మంది ఫోన్లను ట్యాప్ చేశాడు ప్రభాకర్ రావు. అధికార, ప్రతిపక్ష, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి.